ఇల్లు కొనేటప్పుడు బిల్డర్ని అడగవలసిన 5 ప్రశ్నలు అయితే మీ జీవితాన్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. మీరు ఎంత బడ్జెట్ పెట్టినా ఈ ప్రశ్నలు అడగకపోతే రేపు మీరు చాలా అయితే నష్టపోతారు. నేను చెప్తాను, వీడియో అయితే సేవ్ చేసుకోండి, వీడియో చివరి వరకు అయితే చూడండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు మోసపోకుండా ఉండడానికి కోసం నేను ఈ వీడియో చేసేది చిన్న ప్రయత్నం మాత్రమే. మొదటిగా మీరు అడగవలసింది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్కి అథారిటీ ఆమోదం ఇచ్చిందా అంటే హెచ్ఎండిఏ, డిటిసిపి, జిహెచ్ఎంసి, రేపు పంచాయతీ ఏదైనా కావచ్చు, కానీ స్పష్టమైన డాక్యుమెంట్లు అయితే చూపించాల్సి అయితే ఉంటుంది. బిల్డర్ చెప్తున్న దానిపై కాకుండా హార్డ్ కాపీలో చూపిస్తే నమ్మాలి. రెండోది ఏంటంటే, రేరా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా? ఇది మీరు చాలా కీలకం అండి. ఎందుకంటే రేరా లేకపోతే మీరు ఎటువంటి ఫిర్యాదు చేయలేరు, నష్టపోతారు, ఎవరు కూడా ఈ బాధ్యత అయితే తీసుకోరు. మూడో ప్రశ్న ఏంటంటే, ఈ ప్రాజెక్ట్కి బ్యాంక్ లోన్ ఏమైనా అప్రూవల్ చేశాయా? ఒకే ఒక ప్రైవేట్ బ్యాంక్ లోన్ ఇస్తుంటే మాత్రం అది మీరు అర్థం చేసుకోవాలి, ఇది లీగల్ క్లారిటీలో లోపం ఉంది అని చెప్పేసి. కానీ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి బ్యాంక్స్ మీకు మెయిన్ బ్యాంకులో అప్రూవల్ చేసే మాత్రం ఈ ప్రాజెక్ట్ 100% అయితే నమ్మొచ్చు అని చెప్పేసి అయితే ఉంటుంది. నాలుగో ప్రశ్న ఏంటంటే, ఫైనల్ కాస్ట్లో హిడెన్ ఛార్జెస్ అయితే ఉన్నాయా అని చెప్పేసి నేను అడగాలి. బ్రోచర్లో మీకు బేసిక్ ప్రైస్ అయితే చెప్తారు, కానీ రిజిస్ట్రేషన్, జిఎస్టీ, మెయింటెనెన్స్ ఛార్జెస్, ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మీకు ఫీజు చాలా అన్ని కలిపి అయితే మిమ్మల్ని షాక్ అయితే గురి చేయడం అయితే జరుగుతుంది. అందుకే ఫైనల్గా ఫుల్ఫిల్గా ఫైనల్ కాస్ట్ అయితే కొటేషన్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అయితే మీరు తెలుసుకోవాలి, కానీ స్పష్టంగా అయితే అడగాలి మీరు దేనికైనా సరే. ఐదో ప్రశ్న ఏంటంటే, ప్రాజెక్టు పూర్తి కావడానికి రైట్ అండ్ గ్యారంటీ ఉందా? లేదు అంటే రేపు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఎలా ఉంటుంది అంటే, వర్షం పడుతుంది, లేబర్ లేడు, అప్రూవల్ డిలే అయింది అంటూ కథలు చెప్తూ ఉంటారు. మీరు అడగాలి, రేరా కాంప్లీషన్ డేట్ ఉందా, రాసి ఇవ్వండి, డిలే అయితే ఏమైనా కాంపెన్సేషన్ ఉంటుందా? ఇవన్నీ కూడా మీరు అడగాల్సినటువంటి ప్రశ్నలు. ఇవి కాకుండా బ్లడ్లీ అడ్వాన్స్ ఇచ్చేస్తే మీరు ఇల్లు కాదు సమస్యలు కొంటారు. ఇల్లు తీసుకోవడం జీవితంలో ఒకేసారి చేసే పెద్ద నిర్ణయము. అందుకే బిల్డర్ మాటలు కాకుండా ఈ 5 ప్రశ్నలు తప్పనిసరిగా మీరు అడగాలి అతన్ని. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.